నాకు చెప్తున్నావా? ఏ ఆగో యాగో, ముందు నేను చెప్పేది విను అన్నట్టే మాట్లాడతారా అధికారంలో ఉన్న వాళ్ళు? ఏమో కుర్చీ ఎక్కంగానే పబ్లిక్ కు పద్ధతిగా సమాధానం చెప్పరాదో ఏమో. ఇగో ఇక్కడ చూడుండ్రి, మంత్రి గారు పిల్లలతోని ఎట్లా మాట్లాడుతున్నాడు. చెప్పేది మీరు సర్కారు చెప్పినట్టు వినాలే. మీకు 86 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కట్టిస్తున్నాము, మీరంతా అందులోకి పోవాలి అంతే అన్నట్టు పిల్లలను మాట్లాడుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే నాన్ స్టాప్ దంచి కొడుతున్నాడు. అయ్యా మంత్రి సారు, పాలిటెక్నిక్ చదువులను తీసుకుపోయి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లా అంటే ఐటీఐ చదువులతోని సమానం చేస్తే మా భవిష్యత్తు ఆగమైతే సారు అని గోడెలో పోసుకుంటుంటే పిల్లల నోట్ల నుంచి మాట వెళ్ళకుండా బెదిరించినట్టే మాట్లాడిండు. అంతేకాదు ఇంకేమంటున్నాడు ఇనురే. వేల మంది వస్తారు రోజు. జాబ్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ జాబ్ లేదు. పాలిటెక్నిక్ చేస్తే జాబులు వస్తాయా? నా తానకే వేల మంది బీటెక్ చేసిన వాళ్ళు వచ్చి జాబ్ అడుగుతున్నారు. అందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కడుతున్నాము, అక్కడ చదువుకోర్రి మీకు నెలకు 50,000 నౌకర్లు వస్తాయని పిల్లల మాట వినకుండా మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాడు. సార్ మాకు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేసే ఛాన్స్ లేకుండా పోతుంది, మా చదువులు ఐటీఐ అనే తక్కువ విలువకు పడిపోతాయి, సర్కారు నౌకర్లకు సతమతమయ్యే రోజులు వస్తాయన్నట్టు బాధలు చెప్తుంటే ఇంటనే లేడు మంత్రి సారు. 86 కోట్లు పెట్టి ఏటీసీ సెంటర్ కట్టిస్తున్నాము, అక్కడికి పోయి చదువుకోరి నౌకర్లు వస్తాయని చెప్తున్నాడు. ఇక దీని మీద అవి వస్తాయి సారు, 50,000 జీతం వచ్చే నౌకర్లేం కర్మ, కాంగ్రెస్ పార్టీలు చెప్తే ₹1,00,000 నౌకర్లు కూడా వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటేడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదా? అట్లనే మీరనే 50,000 జీతం కొలువులు కూడా వస్తాయని ఎక్కిరిచ్చినట్టే మాట్లాడుకుంటున్నారట పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలు వాళ్ళ అయ్యవ్వలు. సినిమా పోస్టర్లు స్టిల్ ఫోటోల కాంచి ఇయ్యాల తమిళనాడు సీఎంగా ఆయన ఫోటోనే పెట్టి రాష్ట్రంలో పాలన సాగించేదాకా సక్సెస్ అయింది కదా దళపతి. బడి పోరగాళ్ళు బ్యాగులల్లా అట్టల మీద విజయ్ ఫోటో అతికించుకొని టీచర్ల గాన రాకుండా దాసుకొని మర్చిపోయే కాంచెల్లి ఇవాళ అన్ని స్కూళ్ళల్లా సీఎంగా ఆయన ఫోటోనే పెట్టేదాకా ఎదిగిపోయిండు. ఇప్పుడు ఇగో ఇట్లా ఫోటోగ్రాఫర్ల ముచ్చట్లతో కూడా నువ్వు వేరయ్యా నువ్వు వేరే అనిపిస్తుండు పోన్రి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సీఎం విజయ్ ఫోటో జేబుల్లా పార్టీ ఆఫీసులో పెట్టుకొని ప్రేమాభిమానం చూయిస్తుంటే విజయ్ చూడురి ఫోటోగ్రాఫర్లనే ఫోటోలు తీసుకుంటా వాళ్ళ మీద పాయరం చూయించింది. ఇట్లా వరల్డ్ ఫోటోగ్రఫీ డే పేరు మీద ఇట్లా ఫోటో జర్నలిస్టులు అందరిని పిలిపించుకొని ఒక్కొక్కరు వరుస పెట్టి వస్తుంటే అందరినీ ఓపికతోని స్మైల్ ప్లీజ్ అనుకుంటా ఫోటోలు తీసి ఖుషి చేసింది. ఇట్లా రాష్ట్రంలో ఏడ ఏమైతున్నది ఏడేడ ఏం తిప్పలున్నాయి అనేది వాళ్ళ కెమెరా కన్నుతో బంధించి పబ్లిక్ కు సర్కార్కు తెలిసేటట్టు చేసి పొద్దుమీకి పొద్దుగాలని చూడకుండా ముచ్చట తెలివంగానే కుటుంబము సరదాలు సంబరాలు అన్ని పక్కకు పెట్టి కెమెరా మెడకేసుకొని పోయి ఫోటోలు తీసి డ్యూటీ చేసే మిమ్మల్ని ఇలా నేను ఫోటో తీస్తా అని ఇట్లా వాళ్ళు సంబరపడేటట్టు చేసిండు. వాళ్ళు కూడా ఒక్కో కెమెరా గురించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాంచి ఫోటోలు కడిగి ఆరబెట్టే కాలంకి వెళ్ళి ఇప్పటి డిజిటల్ ఫోటోలు దాకా ఎట్లెట్లా ఏండ్ల సంది పని చేస్తున్నామని చూపించి అన్ని వివరంగా చెప్తే ఇంకొచ్చిండు దళపతి. ఇక ఫోటోగ్రాఫర్లు వచ్చి ఫోటో ఇచ్చిపోకుంటే ఎట్లా అని వాళ్ళు ప్రేమతోని ఫ్రేమ్ కట్టించిన పెద్ద ఫోటో ఇస్తే అది పట్టుకొని అందరికి గ్రూప్ ఫోటోలు ఇచ్చి మురిసిపోయేటట్టు చేసిండు. మొత్తానికి సీఎంగా ఆయన చేస్తున్న పనులను ప్రభుత్వం పనితీరును పబ్లిక్ పడుతున్న తిప్పలను అన్ని తెలిసేటట్టు చేస్తున్న ఫోటో కెమెరాలకు ఫోటోగ్రాఫర్లకు ఈ తీరుగా గౌరవం ఇచ్చిండు విజయ్. ఇంతైనా కెమెరాలు లెన్సు లైటింగు షూటింగ్ అనుకుంటా సినిమాలతోనే అలా సీఎం అయ్యేదాకా ఎదిగిండు కాబట్టే అంత మర్యాద మరి అనుకుంటా కామెంట్లు వేయబట్టరు ఈ ముచ్చట చూసిన ఫోటోగ్రాఫర్లు.